విక్కీ కౌశల్ గారు నటించిన 'చావా' మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఇది మనందరికీ తెలుసు. ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారుల గురించి ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా చూపించారు. అయితే మనం తెలుగులో చూస్తే ఇంకా మనం ఫీల్ అవ్వచ్చు ఆ మూవీని మన ఓన్గా. దాని గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే చూపించారు. అయితే ఈ మూవీ ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ తెలుగులో అయితే ఇంకా రాలేదు. చాలామంది తెలుగులో కూడా శివాజీ గారికి అలాగే సంభాజీ గారికి చాలామంది ఫ్యాన్స్ అనేది ఉన్నారు ఇటువైపు కూడా. అంటే వాళ్ళ గురించి చరిత్రలో విని వాళ్ళకి అభిమానులైన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు హిందీలో చూడలేకపోతున్నారు. ఎందుకంటే హిందీ రాదు చాలామందికి. ఆ మూవీ చూడాలని ఆశ ఉన్నా చూడలేక చాలామంది అయితే తెలుగులో కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా హిందీలో చూశాను కానీ నాకు హిందీ అంతగా రాదు కాబట్టి అర్థం కాలేదు. తెలుగులో ఎప్పుడూ వస్తుంది, నేను కూడా చూస్తుంటాను. మీలో ఎంతమంది 'చావా' మూవీ చూశారు? మీకు ఎలా అనిపించింది? విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి. ఇప్పుడైతే అది చాలా అంటే చాలా బాగా పెద్ద హిట్ అయింది. మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ మూవీ. విక్కీ కౌశల్ గారు మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారని రీసెంట్ టైంలో చెప్పారు. అలాగే మూవీలో నటించిన రష్మిక గారు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. మ్యాక్సిమం వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే చెప్పవసరం లేదు. రష్మిక గారు 'పుష్ప', 'యానిమల్', ఇప్పుడేమో ఈ మూవీ వరుసగా పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు రష్మిక గారు. అలాగే ఈ మూవీ అప్పుడు కాలుకి ఏదో చిన్నగా దెబ్బ తగిలిందని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా వీల్ చైర్లో వచ్చినట్టున్నారు రష్మిక గారు. మర్చిపోయాను. నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ నాకు హిందీ అర్థం కాదు కాబట్టి అక్కడక్కడ కొంచెం తెలియలేదు. ఈసారి తెలుగులో వచ్చినప్పుడు పక్కాగా చూసి మూవీ గురించి రివ్యూ అనేది చేస్తాను. లెక్క అయితే ఇప్పుడే చేయాలి, మనకు అంత క్లారిటీగా తెలియలేదు కాబట్టి చేయలేను.